హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఒక 100 గ్రాములు ఎండుమిర్చి, ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఇందులోనే ఒక 2 స్పూన్స్ మినపగుళ్ళు యాడ్ చేయాలండి. ఒక 2 స్పూన్స్ మినపగుళ్ళు, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ ధనియాలు అన్నీ కలిపి బాగా వేయించుకుందాం. ఇవి వేగిపోయాయండి. వీటిని చూసారు కదా, ఇలా మినపగుళ్ళు కూడా వేగిపోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి సపరేట్ చేసి ఇదే బండిలో మరో 2 స్పూన్ల ఆయిల్ వేసి కడిగి పక్కన ఆరబెట్టుకుని ఉంచుకున్న కరివేపాకుని యాడ్ చేసుకుందాం. కరివేపాకు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి, అప్పుడే త్వరగా వేగుతుంది. ఇలా క్రిస్పీగా వేగాలండి. ఇప్పుడు చూసారు కదా ఎలా వేగిందో. ఇలా ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా కొంచెం చింతపండు, కళ్ళు ఉప్పు 1 స్పూన్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇలా బరకగా మిక్సీ పట్టి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇందులో కరివేపాకు యాడ్ చేసి అలానే చిన్నులపాయలు యాడ్ చేసి ఒక మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పొడి రెడీ అయింది. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. దోశలోకైనా, ఉప్మాలోకైనా, ఇడ్లీలోకైనా, దేనిలోకైనా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని 2 ముద్దలు తింటే సూపర్.